హిందూ నమస్కారం. మీకు తెలుసా, మనం 9 రోజులు గణపతి మహారాజుని ఎంతో భక్తి శ్రద్ధలతోటి పూజలు చేసుకుంటాం కదా. ఈ పూజల్లో భాగంగా గణపతి బప్ప మోరియా అనేసి ఎందుకు అంటామో తెలుసా మీకు ఎవరికైనా? తెలిస్తే పర్వాలేదు, తెలియకపోయినా మరీ పర్వాలేదు. ఎందుకనంటే నిన్న మొన్నటి దానిక నాకు కూడా తెలియదు అనమాట. ఇది ఎందుకు అనంటే మనకు చెప్పేవారు కరువైపోయారు అనమాట. మనకి ఎవరైనా పూజారి ఒక పూజలు చేస్తుంటాడు, ఏమనంటే ఇక ఆయన సంస్కృతంలో ఆయన భాషలో ఆయన చెప్పుకుంటూ పోతున్నారు, కానీ దానికి అర్థం ఏందో మనకు తెలియదు. కాబట్టి మనకి ఇంతవరకు కూడా దానికి అర్థం అనేది ఎవరు మనకు చెప్పేవారు లేక మనకు తెలియలేదు. దాంట్లో తప్పేమీ లేదు. ఇక్కడైనా మనం తెలుసుకుందాం. మనకు తెలిసిన విషయాన్ని ఇంకొక నలుగురు చెప్తే కూడా అసలు దానికి అర్థం ఏందనేది మనం వాళ్ళకు కూడా తెలిసి ఉంటుంది అనమాట. ఇది విన్నాకనైనా కానీ కొంతమంది చెప్పండి. చూడండి, 14వ శతాబ్దంలో మహారాష్ట్ర చించువాడ అనే ప్రాంతంలో ఒక ఆయన నివసించేవాడనమాట. ఈయన పేరు మోరియా గోస్వామి భగవాన్ శ్రీ. ఈయన గణేష్ భక్తులలో ఒకరైనటువంటి ఈయన పేరు మీదంగా ఈయన గణేష్నికి ఈ యొక్క పేరు వచ్చిందనమాట, గణపతి బప్ప మోరియా అనేసి. అయితే చూడండి, దీనికి అర్థం ఏంటంటే భక్తునికి దేవునికి మధ్యలో ఒక అనుసంధానమైనటువంటి ఈ బంధం ఏదైతే ఉందో ఈ నా పేరుతోటే మనకి తెలుస్తుందన్నమాట. చూడండి, మన చరిత్రని కనీసం దసరా ఎందుకు వస్తుంది, దీపావళి ఎందుకు వస్తుంది, దాని అర్థం ఏంది అనేసి చెప్పేవాళ్ళు ఎవరు కరువైపోయారు. ఎందుకంటే దాని అర్థం ఇప్పటికి కూడా నాకు కూడా తెలియదు అనమాట. అంటే చెప్పడమే కరువైపోయిందనమాట. ఇటువంటి విషయాలు చెప్పేవారు ఎవరికడా లేరు. ఒకవేళ ఎవరైనా చెప్తే మనం ఎవరైనా వినమన్నమాట. ఏంటంటే ఆయన ఏదో సోది చెప్తుండే అనేసి ఒక భావంలో మనం ఉంటాం అనమాట. కాబట్టి హిందూ సమాజం మన చరిత్ర మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. లేదు అనంటే మన చరిత్ర ఇప్పుడు కొంతమంది సోకాల్ సెక్యులర్లు ఎవరైతే అంటుంటారు కదా, ఈ శ్రీకృష్ణునికి ఇంతమంది భార్యలు ఏంది, అసలు అది భార్యలు కాదని ఆయన అనేసి వాడు చెప్తానికి ఏమైనా అర్థం ఉందా? లేదు, మనకు తెలియదు. ఇదే విధంగా ఎన్నో రహస్యాలకి మనకి అసలు తెలియదు అనమాట. అది పెద్ద రహస్యం కూడా కాదు, చిన్న మ్యాటరే. కానీ దాన్ని వక్రీకరించి ఈ సోకాల్ సెక్యులర్లందరూ కూడా తప్పుదోవ పట్టిస్తున్నారు మన హిందూ సమాజాన్ని అంతా కూడా. చూడండి, మన చరిత్రని ఎవరైనా కానీ సంస్కృతంలో ఎక్కడో కాదు చెప్పాల్సింది మనకి అర్థమయ్యే భాషలో చెప్తే కనుక ఈ హిందూ సమాజానికి మొత్తం కూడా అర్థమవుతుంది. ఈ అన్ని విషయాలు ఎవరికైనా ఈ వీడియో ఈ పూజార్ల కోసమే. ఇది చూడండి, మన ధర్మాన్ని మన దేశ ప్రజలందరికీ కూడా చెప్పే ప్రయత్నం చేయండి. లేదు అనంటే బంగ్లాదేశ్లో ఏదైతే అవుతుందో మన మూలాలన్నీ మర్చిపోయి ఏదో అట్లా రోడ్ల మీద పడి తిరుగుతుంటుంటే ఇక వాడొచ్చి కొడతాడు, వీడొచ్చి కొడతాడు, రేపు నిన్ను కూడా కొడతాడు. కాబట్టి హిందూ సమాజాన్ని ఏకం చేసే ప్రయత్నం మాటికి మన ఈ పూజార్లదే ఉంటుంది. కాబట్టి హిందూ సమాజం ఎక్కడైనా కానీ ఇచ్చింది ప్రయత్నం నన్ను